శభాష్ పవన్ కళ్యాణ్. జగన్ రెడ్డికి ఓటమనే జ్వరం ఇప్పించావు, బాగా జ్వరం తెప్పించావు. అది 104 డిగ్రీలు 105 డిగ్రీలు జ్వరం ఉంది. ఓటమనే భయం పట్టుకుని జ్వరం పట్టుకుని జగన్ రెడ్డి తన యొక్క ఆ యొక్క జ్వరంలో, ఓటమనే జ్వరంలో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియట్లేదు. నేను ఒక ముఖ్యమంత్రిని అనే మాట మర్చిపోయాడు. ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు మీ పెళ్లిళ్ళు తప్పించి ఆయనకి వేరే వ్యాపకం లేదు, వేరే జపం లేదండి. ఆయన ఆ జ్వరంలో 104 జ్వరంలో పాపం మీ యొక్క మ్యారేజ్ గురించి మాట్లాడుతూ అది రామనామం జపం అనుకుంటున్నాం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నామనామం జపం అనుకుని మీ పెళ్లిళ్ళ గురించి పదే పదే ప్రస్తావిస్తున్నాడు. ఈ మధ్యన ఆయన ప్రజలు ఎక్కడ ఏ ఊరు వెళ్ళినా, అది ప్రజల సొంతో మీటింగ్ పెట్టినా, ప్రజలకి ఏం చేయాలో చెప్పకుండా, ప్రజలకి ఏం చేస్తానో చెప్పకుండా అన్నీ మానేసి మీ పెళ్లి గురించే ప్రస్తావన తెస్తున్నాడు. పాపం ఆ జపం వలన ఆయనకి ఒక ఓటమైన జనం బాగా పీక్ వచ్చింది. మనసు లై తప్పి ఏం మాట్లాడుతున్నా ఆయనకి తెలియట్లేదు. నాకు తెలిసి మీరు పవన్ కళ్యాణ్ గారు, మీరు తెలుగుదేశం పార్టీతో పొత్తు లేకుండా, ఓ జగన్ నేను తెలుగుదేశం పార్టీ కలవకుండా ఒంటరిగా పోటీ చేస్తాలే అనే వరం ఇస్తారని జగన్మోహన్ రెడ్డి కాసు కూర్చుని అందుకనే పదే పదే మీ పెళ్లిళ్ళ ప్రస్తావన తెస్తున్నాడని నాకు అనిపిస్తుంది. లేకపోతే ఆ ప్రజల సొమ్ముతో ప్రజలకు మేలు చేసే మాటలు చెప్పకుండా మీ పెళ్లిళ్ళ గురించి మాట్లాడితే ప్రజలకి ఏం ఉపయోగం నాకు అర్థం కావట్లా. ఎంతసేపు మీ పెళ్లిళ్ళు తప్పని అంటున్నాడు. మరి రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి వాడంత మూర్ఖుడు, దుర్మార్గుడు, దుష్టుడు ప్రపంచం లేడని స్త్రీ జాతి మొత్తం దుమ్మెత్తు ఉమ్ము ఊస్తుంటే అటువంటి వ్యక్తిని వెనకేసుకొస్తున్న జగన్ రెడ్డి ఏమనాలి? పాపం జగన్ రెడ్డి ఎన్ని ఆశలు పెట్టుకున్నా, ఎన్ని కోరికలున్నా పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా వెళ్తారనే ఆశ నెరవేరదని ప్రజలు అనుకుంటున్నారు. జగన్కి ఓటమి తప్పదని ప్రజలు అనుకుంటున్నారు. ఎంత నువ్వు జపం చేసినా పవన్ కళ్యాణ్ గారు ఏమి స్పందించరు, అభిమానులు ఏమి స్పందించరు. కాకపోతే ఏంటంటే నీ జ్వరంకి మందు ఏంటంటే ఒకటే, కాస్తో కూస్తో రాజశేఖర రెడ్డి గారు నామజపం చేసుకో. ఈ 4 రోజులు ఆ మహానుభావుడి నామం జపం చేసుకుంటే 4 ఓట్లు పడతాయి. లేకపోతే ఆ 4 ఓట్లు కాదు కదా, రోజుకంటే డే బై డే అంటారు ఇంగ్లీష్లో, రోజు గడిచిన కొద్దీ చూద్దురు గాని జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏం జరుగుతుందో చూద్దురు గాని. పవన్ కళ్యాణ్ గారిని అంటే సరిపోదు. తమరు ఎంత చక్కగా ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నారు, మీరు ఎందుకు జైలుకి వెళ్ళారు, అవన్నీ కూడా వస్తాయండి. మీరు మర్చిపోవద్దు. మీరేంటో శుద్ధ పురుషుడిని, నేను యేసు ప్రభు అని ఫీల్ అవుతాను. మీరు యేసు ప్రభు కాదు, మీరు పాపాల పురుగు. మహానుభావుడు యేసు ప్రభు గారు. ఆయన ప్రజలకి ఒక మార్గదర్శుడు. ఆయన ప్రజల యొక్క పాపాలను హరిస్తూ ప్రజలకి మంచి చెప్పే గొప్ప వ్యక్తి. మీరు పాపాలు చేసేవాళ్ళు, మీరు పాపాలు చేస్తూ ఉండండి. మీకు ఆ యేసు ప్రభు ఖచ్చితంగా మీకు శిక్షిస్తాడని ఈ యొక్క వీడియోలో తెలియజేస్తున్నాను. పాపం అమాయకుడు ఎంత జపం చేసినా పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా వెళ్ళరు, తెలుగుదేశం పార్టీ పొత్తుతో కలిసి వెళ్తారని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్న ప్రజలు అంటున్నారు. ఇంకోసారి ఇంకో వీడియో కలుసుకుంటాండి. ఇటువంటి నీచమైన మాటలు మాట్లాడే వ్యక్తి ముఖ్యమంత్రి అని
ఇటువంటి వ్యక్తి ఆ ముఖ్యమంత్రి అని ప్రజలు అనుకుంటున్నారు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు అనుకుంటున్నారు. అది మీకు అందరికి తెలుగు ప్రజలకు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. ఇంకోసారి వీడియో చేసుకుంటాను. జై జనసేన, భారత మాతాకి జై, జై హింద్.